హాయ్ ఫ్రెండ్స్, లక్షకు పైగా ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి. నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ అంటూ మనకు ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ పూర్తి సమాచారం ఈ విధంగా ఉంది. రాష్ట్రంలో పనులు ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య 1,00,000 దాటింది. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు లబ్ధిదారులు త్వరగా ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 3,71,086 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2,78,134 ఇళ్లకు అనుమతులను ఇచ్చింది. వీటిలో ఇంతవరకు 1,02,64 ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. గ్రౌండింగ్ అయిన వాటిలో 13,362 పునాదుల వరకు, 2,890 గోడల వరకు, 886 స్లాబుల వరకు పూర్తయ్యాయి. మిగతా వాటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో ఇల్లు చొప్పున రాష్ట్రంలో మొత్తం 4 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వచ్చే పక్షం రోజుల్లో మంజూరు చేసిన అన్ని ఇళ్ల గ్రౌండింగ్ అయ్యేలా హౌసింగ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం అనుమతులు ఇచ్చిన ఇళ్లలో ఎంపీడీఓ లాగిన్లకు 3,21,094 వచ్చాయి. ఇందులో 2,78,134 ఇళ్లకు జిల్లా కలెక్టర్లు అనుమతి ఇచ్చారు. లబ్ధిదారుల గుర్తింపు, గ్రౌండింగ్ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో నెమ్మదిగా సాగుతుంది. ఇలాంటి జిల్లాలపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. 2 రోజుల క్రితం ఇలాంటి జిల్లాల విషయమై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు హౌసింగ్ పీడీలతో ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆ జిల్లాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియలో సూర్యాపేట 9.43%, వికారాబాద్లో 10.29%, మెడ్చల్ మల్కాజ్గిరిలో 11.24%, జోగులాంబ గద్వాలలో 12.19%, సిద్దిపేటలో 13.75%, కుమరంభీం ఆసిఫాబాద్లో 15.56% జిల్లాలు చివరి స్థాయిలో ఉన్నాయి. దాదాపు సగం జిల్లాల్లో గ్రౌండింగ్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పడుతోంది. అలాగే అనుమతులకు ఆలస్యం అవుతోంది. అనుమతులు వచ్చిన ప్రొసీడింగ్ ఉత్తర్వులను లబ్ధిదారులకు అందించడానికి అధికారులు సమయం తీసుకుంటూ ఉన్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉండడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీంతో నెమ్మదిగా సాగుతున్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగంగా ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది.